మాస్ఫోల్డ్ ఫ్రెండ్స్, సోషల్ స్టడీస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ వీడియోలో మనం ఎస్ఏ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. 8 మార్కుల ప్రశ్నలు. ఇక్కడ చూడండి, ఫస్ట్ 8 మార్కుల ప్రశ్నలో భాగంగా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, వై డూ వీ నీడ్ టు కన్జర్వ్ వాటర్ రిసోర్సెస్? వాటర్ రిసోర్స్ ఎందుకు మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి, వేస్ట్ చేయకూడదు, వృధా చేయకుండా ఎందుకు వాటిని కాపాడాలి? దానికి ఇట్ ఈజ్ నెసరీ టు కన్జర్వ్ వాటర్ రిసోర్స్ డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్ అని చెప్పి ఇచ్చాడు. రీజన్స్ ఏంటి దానికి అంటే, ఇక్కడ మీరు చూడండి, టు సేఫ్ గార్డ్ అవర్ సెల్స్ ఫ్రమ్ హెల్త్ హజార్డ్స్, అంటే అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని కాపాడుకోవడానికి వాటర్ అవసరం. పొల్యూటెడ్ వాటర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఇట్ మే కాజ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ వాటర్ బార్న్ డిసీజెస్. అంటే పొల్యూషన్ ఉన్నటువంటి పొల్యూటెడ్ వాటర్ తాగితే ఆటోమేటిక్గా మనకి వాటర్ ద్వారా వచ్చే అనేక రకాల రోగాలు వస్తాయి, కలరా లాంటి. వాటర్ ఈజ్ పొల్యూటెడ్ బై డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ వేస్ట్, కెమికల్స్, పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మేక్ ఇట్ హజార్డస్ ఫర్ హ్యూమన్ యూజ్. అవి ఎందుకని పొల్యూట్ అవుతాయి అంటే, పెస్టిసైడ్స్ వలన, కెమికల్స్ వలన, ఇండస్ట్రియల్ వేస్టేజ్ ఆ నీళ్ళలో కలవటం వలన ఇదంతా కూడా వాటర్ వేస్టేజ్ పొల్యూషన్ అవుద్ది అనమాట. దాన్ని కాపాడుకోవాలి మనం. నెక్స్ట్ పాయింట్ చూడండి, టు ఎన్ష్యూర్ ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అనేది అవసరం మనకి. సఫిషియంట్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్ టు మీట్ ద ఫుడ్ రిక్వైర్మెంట్ ఇన్ ద కంట్రీ. మన దేశంలో పంట పండించాలంటే వాటర్ అవసరం. వాటర్ని మనం కాపాడుకోవాలి. పంట పండితేనే ఆ పంటని మనం వినియోగించడం ద్వారా ఆకలి అనేది తీరద్దే, ఆకలి చావులు అనేవి ఉండవు. షార్టేజ్ ఆఫ్ వాటర్ మే లీడ్ టు కండిషన్ ఆఫ్ డ్రాట్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ క్రాప్స్. అలాగే వాటర్ కనుక కొరత వచ్చేసింది అనుకోండి, డ్రాట్స్ అంటే కరువులు వస్తాయి, అలాగే క్రాప్స్ కూడా ఎండిపోతాయి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ వాటర్కి సంబంధించి టు ప్రివెంట్ డిగ్రేడేషన్ ఆఫ్ అవర్ న్యాచురల్ ఈకోసిస్టమ్. ఇంకా వాటర్ కనుక మనకు లేదనుకోండి ఏమవుద్ది, టు ప్రివెంట్ డిగ్రేడేషన్ ఆఫ్ అవర్ న్యాచురల్ ఈకోసిస్టమ్. అవర్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ విల్ ఇంపోవరిష్ దిస్ రిసోర్స్ అండ్ కాజ్ ఎకలాజికల్ క్రైసిస్ that may have profound impact on our lives. We cannot imagine a life without water. That is why it is very necessary to conserve water resources. Okay, next ప్రశ్న ఏంటంటే, నేమ్ ద 2 most important cereal crops in India. ఇండియాలో తృణధాన్యాలు ఇవి చూడండి, 2 most important cereal crops in India. Describe the conditions required to grow these 2 crops. ఏవైనా 2 cereals గురించి అంటే తృణధాన్యాల గురించి రాయమంటున్నాడు. అందులో అవి పెంచడానికి కావాల్సిన పరిస్థితుల గురించి వివరించమంటున్నాడు. అందులో ముఖ్యంగా మనకి రైసు, వీటు రెండు కూడా చాలా ముఖ్యమైనవి. దాని గురించి తీసుకుంటే టెంపరేచర్ చాలా అవసరం వీటికి. ఇట్ ఈస్ ఏ ఖరీఫ్ క్రాప్ విచ్ రిక్వైర్స్ హై టెంపరేచర్ అండ్ హై హ్యూమిడిటీ. హై టెంపరేచర్ కావాలి వీటికి. ఖరీఫ్ సీజన్లో పండే ఏ పంట అయినా హై టెంపరేచర్ అనేది అవసరం. దిస్ మీన్స్ ఏ మంత్లీ టెంపరేచర్ ఆఫ్ అబౌట్ 25 degrees Celsius విత్ మైనర్ వేరియేషన్ డ్యూరింగ్ ద సోయింగ్, గ్రోయింగ్ అండ్ హార్వెస్టింగ్ సీజన్స్. ఇంచుమించు 25 degrees కంటే ఎక్కువ హీట్ అనేది ఉండాలి. అది ఎప్పుడు విత్తనాలు చల్లినప్పటి నుంచి పంట కోసేంత వరకు కూడా. ఇది సూటబుల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. నెక్స్ట్ రెయిన్ఫాల్. రైస్ నీడ్స్ అబండెంట్ రెయిన్ఫాల్. ముఖ్యంగా రైస్ ప్యాడీకి అయితే ఏం కావాలంటే వర్షం ఎక్కువ కావాలి. దట్ ఈజ్ మోర్ దెన్ 100 centimeters. హర్యానా విత్ దట్ ఈజ్ రెయిన్ఫాల్ బట్ విత్ అష్యూర్డ్ ఇరిగేషన్. రైస్ ఈజ్ గ్రోన్ ఇన్ పంజాబ్ అండ్ హర్యానా విత్ ద హెల్ప్ ఆఫ్ ఇరిగేషన్. పంజాబ్, హర్యానాలో అయితే ఇరిగేషన్, వాటర్ అంటే నీటి సాగు ద్వారా, ఇరిగేషన్ ద్వారానే ఎక్కువగా మనకేంటంటే ఈ పంటలు అనేవి పండుతాయి అన్నమాట. అక్కడ వర్షాలు తక్కువ. ఇక్కడ చూడండి, వర్షం అయితే 100 centimeters మినిమం ఉండాలి యావరేజ్గా రెయిన్ఫాల్ అనేది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దీంట్లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నెక్స్ట్ సాయిల్. ఈ పంట పండటానికి ముఖ్యమైన ఆధారమైంది ఏంటి అంటే సాయిల్. రైస్ క్యాన్ గ్రో ఇన్ వెరైటీ ఆఫ్ సాయిల్స్ ఇంక్లూడింగ్ సిల్ట్స్, లోమ్స్ అండ్ గ్రావెల్స్, బట్ ఇట్ ఈజ్ గ్రోన్ ఇన్ అల్యూవియల్ సాయిల్ విత్ ఏ సబ్ సాయిల్ ఆఫ్ ఇంపర్వియస్ క్లే. అంటే చూడండి, అంటే అన్ని రకాల నేలల్లో ఇంచుమించు రైస్ అనేది పండుద్ది అనమాట. నెక్స్ట్ ఏరియాస్ ఆఫ్ ప్రొడక్షన్. రైస్ ఈజ్ కల్టివేటెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా, but most of its cultivation is concentrated in the river valley, deltas of rivers and the coastal plains. ఆల్మోస్ట్ అన్ని చోట్ల పండుద్ది, కానీ డెల్టాస్, రివర్ వ్యాలీస్లో ఎక్కువగా ఈ యొక్క రైస్ అనేది పండుతూ ఉంటుంది ఎక్కువగా. నెక్స్ట్ ద మెయిన్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆర్ వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహారు, పంజాబ్, ఒడిశా, కర్ణాటక, అస్సాం అండ్ మహారాష్ట్ర. ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా రైస్ బాగా పండుద్ది. నెక్స్ట్ వీటి విషయానికి వస్తే మనకి టెంపరేచర్, గోధుమలకైతే టెంపరేచర్ చూస్తే కూల్ అండ్ మాయిస్ట్ వెదర్ ఈజ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ గ్రోత్. దీనికేమో హాట్ వెదర్ అనేది అసలు పడదు, దీనికి కూల్గా ఉండాలి వెదరు.
నెక్స్ట్ rainfall 50 to 70 centimeters rainfall is required. Rainfall is necessary and beneficial 15 days after sowing and 15 days before ripening. A few winter showers are assured. Irrigation ensures bumper harvest. ఇక్కడ చూడండి, అంటే విత్తనాలు చల్లిన 15 రోజుల వరకు, ఆ తర్వాత కోసే ముందు 15 రోజులు కూడా దీనికి మంచిగా ఈ యొక్క ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ సాయిల్, లైట్ లోమీ సాయిల్ ఈజ్ రిక్వైర్డ్. ఇట్ కెన్ ఆల్సో బీ గ్రోన్ ఇన్ ద బ్లాక్ సాయిల్. బ్లాక్ సాయిల్లోనూ అలాగే లోమీ సాయిల్లో కూడా ఇది బాగా పండుద్ది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ చూడండి, పంజాబ్ గోధుమలు ఎక్కువగా పండించేది పంజాబ్, హర్యానా, వెస్ట్ ఉత్తరప్రదేశ్, అలాగే మధ్యప్రదేశ్, ఇవి మక్కా బాగా ఎక్కువగా వీటి పండిస్తాయి. ఓకే, నెక్స్ట్ నేషనలిజం స్ప్రెడ్స్ వెన్ పీపుల్ బిగిన్ టు బిలీవ్ దట్ దే ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద సేమ్ నేషన్. జస్టిఫై ద స్టేట్మెంట్ అన్నాడు. ఈ ప్రశ్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన పని లేదు దీని గురించి. అయితే ఇక్కడ చూడండి, ద ప్రింట్ రెవల్యూషన్ హ్యాడ్ transformed the lives of people, changing their relationship to information and knowledge analysis. ద స్టేట్మెంట్. ఈ క్వశ్చన్ కూడా మీరు రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం చదవాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న, ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ ఎక్స్ప్రెస్ దైర్ డిసాటిస్ఫాక్షన్ విత్ ద ఫెయిల్యూర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ టు పర్ఫార్మ్ దైర్ ఫంక్షన్స్ వెల్, అనలైజ్ ద స్టేట్మెంట్ విత్ ఆర్గ్యుమెంట్. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ పొలిటికల్ పార్టీస్ అనేవి తమ యొక్క విధులు నిర్వర్తించలేక ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నాయి. కారణం ఏంటనేది స్టేట్మెంట్ రూపంలో మిమ్మల్ని చెప్పమంటున్నాడు. ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్ చూసినట్లయితే మనము ఓకే, ఏ పొలిటికల్ పార్టీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ చూస్తే A political party is a group of people who come together to contest elections and hold power in government. They agree on some policies and programs for the society with a view to promote collective good. Main challenges before political parties. అక్కడ చూడండి, ఇదంతా కూడా ఒక మంచి సమాజానికి ఒక మంచి చేసే ఉద్దేశంతో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక అలయన్స్గా ఫామ్ అయ్యి వాళ్ళు ఏంటంటే ఒక కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని ఈ పొలిటికల్ పార్టీలో దిగడం జరుగుద్ది అనమాట. వీళ్ళ యొక్క పొలిటికల్ పార్టీస్ అసలు ఏం చేస్తాయి, మెయిన్ ఛాలెంజెస్ ఏంటి వాళ్ళకంటే, ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ, అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్. ల్యాక్ ఆఫ్ ఇంటర్నల్ డెమోక్రసీ అంటే పార్టీలో కొంతమందికి స్వేచ్ఛ అనేది ఉండదు. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ అండ్ డెసిజన్ మేకింగ్ లైస్ ఇన్ ఫ్యూ లీడర్స్ ఇన్ ద పార్టీ. పార్టీలో ఎంతమంది ఉంటే అంతమందికి కాకుండా కేవలం కొంతమందికి మాత్రమే అక్కడ అభిప్రాయం వెలుబుచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ లీడర్స్ మాత్రమే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మిగిలిన వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. దెర్ ఈజ్ నో ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ ద పార్టీస్. నెక్స్ట్ డైనాస్టిక్ సక్సెషన్. Members of the family take all party positions. It is not fair. Most political parties don't practice transparent procedures for their functioning. కొన్ని చోట్ల ఏంటంటే వారసత్వంగా ఆ పార్టీకి అధ్యక్షులు అవుతూ ఉంటారు. ఆ వారసత్వంగా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీలు నిర్ణయాలు తీసుకునే అర్హత కలిగి ఉంటారు. కాబట్టి అది కూడా ఒక మెయిన్ ఛాలెంజ్గా కనబడుతుంది అన్నమాట. నెక్స్ట్ money and muscle power. Rich people and companies who gave funds to the parties tended to have influence on the policies and decisions of the party. Sometimes parties encourage criminals to win in elections. అది మనీ అండ్ మజిల్ పవర్ ఎక్కువగా పనిచేస్తుంది అనమాట పార్టీలో. అంటే రాజకీయాల్లో ఎవడైతే పార్టీకి డబ్బు ఇస్తాడో వాడికే సీట్ ఇస్తారు, అలాగే వాడిని గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అధికారం స్తోమత ఉన్నవాడికి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుద్ది అనమాట సీట్లు. మిగిలిన వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. నెక్స్ట్ నో మీనింగ్ఫుల్ చాయిస్. మోస్ట్ ఆఫ్ ద పార్టీస్ హ్యావ్ సమ్ సేమ్ ఫండమెంటల్ అండ్ ఐడియాలజికల్ ఇష్యూస్. ఓటర్స్ డోంట్ హ్యావ్ మీనింగ్ఫుల్ చాయిస్. సమ్టైమ్స్ సేమ్ లీడర్స్ విన్ బికాజ్ దే షిఫ్ట్ ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్. చూడండి, ప్రజలకి చాయిస్ అనేది ఉండదు అనమాట. ఆ పార్టీ 2 పార్టీలు తీసుకుంటే ఆ 2 పార్టీలకి ఇంచుమించు ఒకే రకమైన సిద్ధాంతాలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి.
కానీ వాళ్ళిద్దరు ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా వాళ్ళల్లోనే మరొకరిని ఎన్నుకోవడం అనేది ఛాలెంజ్, అంటే చాయిస్ లేక ప్రజలకి వాళ్ళనే మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవడం జరుగుద్ది అనమాట. క్యాస్టిజం అండ్ రిలీజియస్, చూడండి, క్యాస్టిజం అండ్ రిలీజియన్. క్యాస్టిజం పనిచేస్తుంది పాలిటిక్స్లో, అలాగే రిలీజియన్ కూడా పనిచేస్తుంది. క్యాస్టిజం అండ్ రిలీజియన్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఛాలెంజ్డ్. పీపుల్ ప్రిఫర్ టు ఓట్ ఫర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దైర్ ఓన్ క్యాస్ట్ అండ్ రిలీజియన్. ప్రజలు కూడా వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళనే ఎన్నుకోవడం జరుగుద్ది అనమాట. అది కూడా పనిచేస్తుంది ఇక్కడ. ఇవన్నీ ఛాలెంజ్ చేసే పొలిటికల్ పార్టీకి. నెక్స్ట్, రీడ్ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ టేబుల్ ఇచ్చాడు, సమ్ డేటా రిగార్డింగ్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్ ఫర్ 2019 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఈ టేబుల్ చూసుకోండి. దీనికి కింద కొన్ని క్వశ్చన్లు ఇచ్చాడు, వాటికి ఆన్సర్ రాసుకోవాలా. నేమ్ ద కంట్రీ విచ్ ఈజ్ బెటర్ దెన్ ఇండియా, విచ్ ఈజ్ బెటర్ దెన్ ఇండియా ఇన్ ద HDI ర్యాంక్ ఇండెక్స్. HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనమాట. శ్రీలంక, ఇండియా కంటే కూడా శ్రీలంక ర్యాంకు బాగుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇన్ ఇండియా. ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది? ఇదిగోండి ఇక్కడ ఇండియా, ఇదిగోండి ఇండియాకి సంబంధించి ఎంత ఉంది? 69.7 years. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ ద లీస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. తక్కువ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి కంట్రీ ఏది అంటే ఇదిగోండి పర్ క్యాపిటా ఇన్కమ్, నేపాల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇన్ ద HDI ర్యాంక్ ఇండెక్స్. 134. HDI ర్యాంక్ ఇండెక్స్లో బంగ్లాదేశ్ ర్యాంక్ ఎంత అంటే 134, 134. నెక్స్ట్ చూడండి, రీడ్ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు, కింద క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఇదంతా కూడా మీకు తెలిసిందే, ఈజీగానే మీరు ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇక్కడ కూడా మ్యాప్ ఇచ్చాడు. ఈ మ్యాప్ ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసేసాము కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.